దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమును బట్టి మీకు అందరికీ నా యొక్క ధన్యవాదాలని తెలియజేసుకుంటున్నాను. మరి మన ప్రభువు మనతో ఈరోజు ఏం మాట్లాడుతూ వచ్చినాడు, మనము ఆయన మాటలు మనం శ్రద్ధగా విందాం. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు యేసు మాట వలన కలుగున మాట ప్రకారం మనము దేవుని వాక్యము శ్రద్ధగా విన్నప్పుడు ఆయన మనతో అనేక విషయాలు మాట్లాడతాడు. మరి ఈరోజు వాక్యం మనం చదువుకుందాం. ఈరోజు ధ్యానాంశంగా 1 కొరింథీయులు 1వ అధ్యాయము 9వ వచనమును మనం ధ్యానించుకోబోతున్నాం. ఇందులోని ఒక ప్రత్యేకమైన ఆ యొక్క వచనాన్ని మనం ధ్యానించుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట మనకు కనపడుతున్నదండి. అదేమనగా, మనలను పిలిచిన మన దేవుడు నమ్మదగిన వాడు. మన దేవుడు మనల్ని అన్ని సందర్భంలోనూ ఆయన పిలుచుచున్నాడండి. మన యొక్క అపవిత్రత నుండి మనల్ని బయటపడడానికి ఆయన పిలుచుచున్నాడు. మరి అంత మాత్రమే కాకుండా ఆయన సన్నిధిలోనికి రమ్మని ఆయన పిలుచుచున్నాడు. మరి అంత మాత్రమే కాకుండా ఆయన పైన విశ్వాసం కలిగి జీవించడానికి ఆయన మనల్ని పిలుస్తున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు అనేక వాక్య భాగములు రెఫరెన్సెస్ మనకు కనపడతాయి. ఈరోజు మన ప్రభువు మనల్ని పిలుచుచున్నాడు అనే ఒక మాట పైన మనం ఈరోజు వాక్యం ధ్యానించుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనంలో అతి శ్రేష్టమైన వాగ్దానం మనకు అక్కడ కనబడుతుంది. అది, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నేను నిన్ను విమోచించి ఉన్నాను అనే మాట కనబడుతుందండి. ఎక్కడి నుండి మనల్ని ప్రభు విమోచించాడంటే, మన పాప బంధకముల నుండి, మన పాతరోత జీవితము నుండి, బానిసత్వము నుండి, మరి అనేక రకమైన అపవిత్రమైన వ్యసనముల నుండి ఆయన మనల్ని తన రక్తంతో కడిగి మనల్ని ఆయన విమోచించి ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. మన ప్రభువు మనల్ని మన పేరు పెట్టి పిలుస్తున్నాడండి. నీవు నా సొత్తు, భయపడకము, దేనిని గురించి చింతపడకము, వేటిని గురించి నువ్వు వ్యసనపడకము, రానున్న సంగతుల గురించి నువ్వు విచారించకము, నీవు నా సొత్తు, అన్ని వేళలా నేను నీకు తోడై ఉంటాను, నీవు భయపడకము అని ప్రభువు ఒక అద్భుతమైన వాగ్దానం మనకు చేస్తున్నాడండి. మనం యెషయా గ్రంథంలో చదివినట్టయితే ఎన్నో అద్భుతమైన మనకు వాగ్దానాలు కనబడతాయి. అందులో ఈ 43వ అధ్యాయం 1వ వచనము అత్యంత ప్రాముఖ్యమైన వచనం. ఎటువంటి సమస్యలో నుండైనా మనల్ని దేవుడు కాపాడుతాడని తర్వాత నుంచి మనకు కనబడుతుంది. నీవు అగ్నిలో నడిచినా నేను నిన్ను కాపాడుతాను, జలములలో పడి నువ్వు వెళ్ళినా నేను నిన్ను ఆదుకుంటానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మరి మన దేవుడు మనల్ని ఉన్న స్థితిలో నేను రమ్మని మనల్ని ఆయన పిలుచుచున్నాడు. అంత మాత్రమే కాకుండా యెషయా గ్రంథం 5:26లో కూడా మరొక అద్భుతమైన మనకు రెఫరెన్స్ కనబడుతుంది. ఆయన దూరముగా ఉన్న జనములను పిలుచుటకు ధ్వజమునెత్తును, భూమి అంతము నుండి వారిని రప్పించుటకు ఈలగొట్టును, అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు. ఆయన ఒక ధ్వజము అనగా ఒక జెండా, రక్షణను ఒక జెండాను ఆయన నిలవబెట్టి ఆయన మనల్ని పిలుస్తున్నాడు. రండి రండి, నా యొద్దకు రండి, భూగర్భ నివాసులారా, నా వైపు చూచి మీరు రక్షణ పొందుడి, నా యొద్దకు మీరు రండి అని దేవుడు మనల్ని పిలుచుచున్నాడు. మరి ఆయన ఈలగొట్టి ఆయన పిలుస్తున్నాడట. దూరముగా ఉన్న ప్రజల వైపు చూచి ఆయన ఈలగొట్టి మనల్ని పిలుస్తున్నప్పుడు ప్రజలందరూ వారు త్వరపడి వేగముగా ఆయన సన్నిధికి పరిగెత్తుకొని వస్తున్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. మత్తయి రాసిన సువార్త 11:28 మనకందరికీ తెలిసిన భాగమే. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతులని ఆయన వాగ్దానం చేసి ఉంటున్నాడు.
నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని విమోచిస్తాను. నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని భద్రపరుస్తాను. నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను అని ప్రభువు అనేకమైన మనకు వాగ్దానం చేస్తున్నాడండి, పిలుస్తున్నాడు. ఆయన లోబడని ప్రజల వైపు దినమెల్లా తన చేతులు చాచుతూ ఆయన మనల్ని పిలుస్తున్నట్టుగా మనకి యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనంలో మనకు వాగ్దానంగా కనబడుతున్నదండి. మనల్ని ఆయన పిలుస్తున్నాడు. నిత్య జీవమునకు వారసులుగా అగుటకు దేవుడు మనల్ని పిలుస్తున్నట్టుగా అనేక రకమైన రెఫరెన్సెస్ మనకు బైబిల్లో మనకు కనబడుతున్నదండి. మరి ఈరోజు ధ్యానాంశంలో దేవుడు ఒక మారు కాదు, తన భక్తులను కొన్ని ప్రత్యేకమైన సందర్భంలో 2 మార్లు ఆయన పిలిచినట్టుగా మనము ఈరోజు బైబిల్ గ్రంథం నుండి కొంతమంది వ్యక్తుల గురించి మనం ఆలోచన చేద్దాం. ఒక 7గురిని ప్రభువు 2 మార్లు వారి పేర్లు పెట్టి పిలిచిన సందర్భాలు ఈరోజు బైబిల్ గ్రంథం నుండి మనము ధ్యానించుకోబోతున్నాం. చూడండి, మొదటగా ఆయన అబ్రహామును 2 మార్లు అబ్రహామా అబ్రహామా అని త్వరపడి ఆయనను పిలిచినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. ఆదికాండము 22వ అధ్యాయం 11వ వచనం చదివినప్పుడు యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువల్ల నాకు కనపడుచున్నదని నేను. ఇక్కడ జరిగిన సందర్భం మనకు అందరికీ తెలిసినది. అబ్రహాము గారికి తన 100వ సంవత్సరంలో వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు జన్మించి ఉంటున్నాడు. ఇస్సాకు ఆయన యవ్వన ప్రాయంలోనికి వచ్చి ఉండగా ఇక్కడ బాలుడకు ఇస్సాకు ఉంది, కానీ బైబిల్ పండితులు అతడు యవ్వన దశలోనికి వచ్చినడని మాట తెలియజేస్తున్నారు. అప్పుడు యెహోవా దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై, ఇదిగో నేను నీకు చూపించబోవు ఒక మోరియా కొండలో ఒక దానిపైన నీ యొక్క ఒక్కగానొక కుమారుని నాకు దహన బలిగా ఇవ్వన్నప్పుడు అబ్రహాము వెనుతీయక అతడు తానున్న ప్రదేశంలో నుండి బయలుదేరి 3వ రోజు మోరియా దేశంలోనికి వచ్చినప్పుడు మరి ఆ యొక్క కొండపైకి అబ్రహాము తన యొక్క ఒక్కగానొక కుమారుడైన ఇస్సాకు వారు కట్టెలను మరి గాడిద పైన పెట్టి వాటిని తీసుకెళ్ళుచు కట్టెలను ఇస్సాకు తలపైన పెట్టి ఆయన కొండపైకి వాళ్ళిద్దరూ వెళ్ళినారు. మరి ఇస్సాకును ఆయన బంధించి బలిపీఠం మీద పెట్టి దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇస్సాకును దహన బలి ఇవ్వబోచుండగా పరలోకం నుండి ఒక స్వరము త్వరపడి ఇస్సాకుతో మన అబ్రహాం గారు అంటున్నాడు, అబ్రహామా అబ్రహామా అని పిలిచినట్టుగా ఇక్కడ వాక్యంలో చూస్తున్నామండి. అనగా దేవుడు నీవు దేవుని మాటను నువ్వు నెరవేర్చేవాడవని, దేవునికి నువ్వు భయపడేవాడవని, నీ ఖచ్చితంగా దేవుడు అతడు దేవుని భయపడేవాడని ఇందువలన దేవునికి కనపడుచుందనే మాట అక్కడ దేవుడు అబ్రహాంతో మాట్లాడుచున్నాడు. మరి పొదలో ఉన్నటువంటి ఆ యొక్క పొట్టేలను గొర్రెలను తీసుకుని వచ్చి అక్కడ దహన బలిగా ఆ ఇస్సాకు స్థానంలో దహన బలిపీఠం మీద దహన బలిగా అర్పించి మరి ఇస్సాకు అబ్రహాములు వెనుతిరిగినట్టుగా ఆ యొక్క స్థలమునకు అబ్రహాము యెహోవా ఈరే అనగా దేవుడే చూచుకొనునే మాట అక్కడ పలికినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అనగా మొదటి సందర్భంలో దేవుడు అబ్రహామును అబ్రహామా అబ్రహామా అని 2 మార్లు పిలిచినట్టుగా ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నామండి. ఇంకా చెప్పాలంటే అబ్రహాం జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పొచ్చు. ఆయన విశ్వాసులకు తండ్రి, ఆయన యొక్క విశ్వాసమును బట్టి అతడు విశ్వాసులకు తండ్రిగా అతడు అభివర్ణించబడ్డాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన వాక్యము అబ్రహాము జీవితంలో చక్కగా నెరవేరినదండి. మరి రెండవ భక్తుని మనం చూసినట్టయితే ఇక్కడ యాకోబు యాకోబు అని దేవుడు దర్శనమందు యాకోబుతో మాట్లాడినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఆదికాండము 46వ అధ్యాయము 2-3 వచనాలు చదివినట్టయితే, అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచింది. అందుకతడు చిత్తము ప్రభువా, ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తులకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నేను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తులకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నేను తిరిగి తీసుకుని వచ్చేదను, యోసేపు నీ కనుల మీద తన చెయ్యి ఉంచునని సెలవిచ్చింది.
దేవుడు యాకోబుతో యాకోబు దర్శనమందు యాకోబు యాకోబు అని 2 మార్లు పిలిచాడు. ఎందుకనగా జరిగిన సందర్భం ఏమనగా, యాకోబుకు తాను ప్రేమించిన శిష్యుడైనటువంటి యోసేపును తన అన్నదమ్ములు ఐగుప్తులకు అతని బానిసగా అమ్మివేసిన తర్వాత, మరి ఆ కాలంలో ఒక గొప్ప కరువు వచ్చినదండి. ఆ కరువు ఫరో కలలో కనబడినప్పుడు ఆ యొక్క కల భావమును యోసేపు తెలియజేసి, అనగా 7 సంవత్సరములు అతి భయంకరమైన కరువు రాబోతున్నది, మనము సిద్ధపడాలనేసి యోసేపు ఫరోకు తెలియజేసినప్పుడు, ఫరో యోసేపును తన తరువాత అంతటి వాడుగా అతన్ని ఆ రాజోద్యోగంలో స్థిరపెట్టి, మరి ఫరో యొక్క 2వ రథం పైన అతడు తిరుగునట్లుగా అతన్ని హెచ్చించి ఉంటున్నాడు. మరి ఆ సందర్భంలో అన్నలు ఐగుప్తు దేశంకు ధాన్యం కోసం రావడం, మరి అన్నలు యోసేపును గుర్తించకపోవడము, యోసేపే తన అన్నలకు తానే యోసేపుని తెలియపరచడము, ఇవన్నీ జరిగిన తర్వాత తన యోసేపు అన్నదమ్ములు తన తండ్రి అయిన యాకోబునంతకు వచ్చి, నీ కుమారుడు బతికే ఉన్నాడు, అతడు ఐగుప్తులో గొప్ప స్థానంలో ఉన్నాడని తెలియజేసినప్పుడు, వారు యోసేపు యాకోబును అన్నదమ్ములను అందరినీ ఐగుప్తుకు రమ్మని పిలిచినప్పుడు దేవుడు యాకోబుకు దర్శనమందు సెలవిస్తున్నాడు, నీవు ఐగుప్తులకు వెళ్ళుము, నీతో కూడా నేను వచ్చేదను, తప్పకుండా నేను నిన్ను ఆశీర్వదించేదనే ఒక వాగ్దానము యాకోబుతో దేవుడు చేస్తున్నాడు. ఆ సందర్భంలో యాకోబును యాకోబు యాకోబు అని 2 మార్లు ఆయన పిలిచినట్టుగా చూస్తున్నామండి. యాకోబు తన పరివారంతో, అనగా 70 మందితో ఐగుప్తు దేశంలోనికి వచ్చినప్పుడు, ఫరో వారిని గోషేను దేశంలో వారిని అక్కడ నివాసం ఏర్పరిచినప్పుడు, వారు విస్తారంగా వారు ప్రబలిరి, వారు ఆశీర్వదింపబడినారు. వారి యొక్క సంతానం విస్తారంగా ప్రబలినది. 430 సంవత్సరంలో వారి యొక్క జనసంఖ్య 20 లక్షలకు పైగా దేవుడు వారిని ఆశీర్వదించినట్టుగా మనం తర్వాతి వచనంలో చూస్తున్నామండి. ఇక్కడ 2వ సందర్భంలో దేవుడు యాకోబుతో యాకోబు యాకోబు అని పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. మరి 3వ భక్తుని మనం చూసినట్టయితే, ఈసారి మోషేతో దేవుడు పిలుస్తున్నాడు. మోషే మోషే అని దేవుడు మోషేని 2 మార్లు పిలిచాడండి. చూడండి, నిర్గమాకాండము 3వ అధ్యాయం 4-5 వచనాలు చదివినట్టయితే, దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడిమి నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అన్నట్టుగా మనం ఇక్కడ చూసాం. ఇక్కడ కూడా మోషే ప్రభువు 2 మార్లు మోషే మోషే అని సంబోధిస్తున్నాడండి. జరిగిన విషయం మనం చూసినట్టయితే, మోషే తన మామగారైనటువంటి యిత్రో గారి యొక్క గొర్రెల మందను ఆయన కాచుచు వాటిని హోరేబు కొండ దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు, హోరేబు కొండ వద్ద దేవుని పర్వతం అని పిలుచుచున్న హోరేబు పర్వతం దగ్గర ఒక పొద నడిమికి కాలుచుండెను, కానీ అది కాలిపోవటం లేదు. ఈ వింత నేను అటువైపు వెళ్ళి చూచెదను అని అనుకున్నప్పుడు, దేవుడు పొద నడిమి నుండి మరి మోషేతో మాట్లాడుచున్నాడు, నీవు ఇక్కడికి చెప్పులు విడిచిరమ్ము, ఇది పరిశుద్ధ ప్రదేశము. ఇదిగో నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఇదిగో ఐగుప్తులో నా ప్రజలు పట్టిన బాధను నేను నిశ్చయముగా చూచితిని, వారిని విడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. వారిని నేను మంచి దేశమును కలగా పాలు తేనెలు ప్రవహించే దేశమునకు తోడుకొని పోవుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. మోషే, నీవు వారిని విడిపించుకొని బయటకు తీసుకురమ్మని మోషేకి ఆజ్ఞాపించినట్టుగా మనము తర్వాతి వచనంలో చూస్తున్నాము. మోషే అడుగుచున్నాడు, ప్రభువా నీ పేరేమని నేను తెలియజేస్తున్నప్పుడు, నేను ఉన్నవాడును అన్నువాడునై ఉన్నాననేసి ప్రభువు అయినటువంటి యెహోవా మోషేతో అక్కడ చెప్పినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామని. ఈ సందర్భంలో కూడా దేవుడు మోషేని 2 మార్లు మోషే మోషే అని పిలిచినట్టుగా మనం చూస్తున్నామని. మరి 4వ సందర్భం మనం చూసినట్టయితే, ఈసారి 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయంలో సమూయేలుని దేవుడు 2 మార్లు పిలుస్తున్నాడండి. సమూయేలు సమూయేలు అని దేవుడు సమూయేలుని పిలిచినట్టుగా, బాలుడైన సమూయేలుని పిలిచినట్టుగా మనం వాక్యంలో చూస్తాం. చూడండి, 1 సమూయేలు 3వ అధ్యాయం 10-11 వచనాలు చదివినట్టయితే, తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా,
సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయమ్మనెను. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యం చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమను అనే మాటను ప్రభువైన యెహోవా బాలుడైన సమూయేలుకు తెలియజేస్తున్నాడు. మనకందరికీ తెలిసిన విషయమే, హన్నా గారికి దేవుడు అనుగ్రహించిన పుత్రుడు సమూయేలు. మరి సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడే ఆమె తల్లి అయినటువంటి హన్నా గారు అతన్ని షిలోహులో ఉన్న దేవాలయంలో ఏలి యొద్దకు విడిచిపెట్టినాడు. మరి ఏలి గారి యొక్క కుమారులు హోఫ్నీ ఫినెహాసులు ఏలి నడిచినటువంటి దారిలో నడవకుండా దేవునికి విరోధముగా పాపము చేస్తూ, మరి చేయరాని పనులన్నీ చేస్తూ ఇశ్రాయేలు జనాంగాన్ని తప్పుడు మార్గంలో నడిపిస్తున్న విధానం బట్టి దేవుడు ఎంతగానో బాధపడి బాలుడైన సమూయేలు ఏలి ఎదుట షిలోహు మందిరం దేవాలయంలో పండుకొని ఉన్నప్పుడు ఆయన సమూయేలుతో మొదటిసారిగా మాట్లాడుచున్నాడు. సమూయేలు అని దేవుడైన యెహోవా పిలిచినప్పుడు సమూయేలు దేవుని యొక్క స్వరం అది వరకు ఎరగలేదు కనుక ఆయన వెళ్ళి ఏలి యొద్దకు వెళ్ళి, ఇదిగో నీవు పిలిచితివి, నేను వచ్చి ఉన్నానని అక్కడ 3 పర్యాయములు సమూయేలు ఏలి యొద్దకు వెళ్ళి ఉంటున్నాడు. 3వ మారు ఏలి గారికి అర్థమయ్యి దేవుడు సమూయేలుతో మాట్లాడుచున్నాడు, ఈసారి నిన్ను ఎవరైనా పిలిచినట్టయితే, నిన్ను పేరు పెట్టి పిలిచినట్టయితే, ఇదిగో నేనున్నాను, నాకు ఆజ్ఞ ఇమ్మని నువ్వు పలకవలెను అనేసి ఏలి సమూయేలుకు చెప్పి పంపించినప్పుడు సమూయేలు వెళ్ళి తన స్థానంలో పండుకొని ఉంటున్నాడు. సమూయేలును దేవుడు సమూయేలు సమూయేలు అని 2 మార్లు ఆయన 4వసారి పిలిచినప్పుడు ఆయన, ఇదిగో నీ దాసుడు ఆలకించుచున్నాడు, నాకు ఆజ్ఞ ఇమ్మననేసి సమూయేలు ఎప్పుడైతే దేవుడు యెహోవాతో పలికినాడు అప్పుడు అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలులో నేను ఒక కార్యం చేయబోచున్నాను, వినువారి చెవులు గింగురుమను అనేసి ప్రభువు హెచ్చరించినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. తర్వాత కాలంలో హోఫ్నీ ఫినెహాసుల యొక్క పతనము, మరి నిబంధన మందసము పట్టబడము, ఇవన్నీ కూడా మేము సమూయేలు మరి 4వ అధ్యాయంలో, మొదటి సమూయేలు 4వ అధ్యాయంలో మనకు కనబడుచున్నదండి. ఇక్కడ కూడా తన భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి బాలుడు సమూయేలుతో దేవుడు 2 మార్లు ఆయన పిలిచినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. ఇవన్నీ కూడా మనం పాత నిబంధన గ్రంథంలో చూసినట్టయితే, ఇక్కడ క్రొత్త నిబంధన గ్రంథంలోనికి వచ్చినప్పుడు యేసయ్య మార్తమ్మతో 2 మార్లు ఆయన మార్తా మార్తా అని సంబోధించినట్టుగా మనం చూస్తున్నామండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 41-42 వచనాల్లో, అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఆయన పరిచయం చేయు సందర్భంలో బేతనయ అనే గ్రామంలో మార్తా మరియా ఆమె వాళ్ళ సహోదరుడు లాజరు ఉండేవారు. మరి యేసయ్య ఆ యొక్క గ్రామంలోనికి వచ్చినప్పుడు, సువార్త పరిచర్య కోసం వచ్చినప్పుడు, మార్తా యేసయ్యను తన ఇంటిలోనికి చేర్చుకొని, అంత మాత్రమే కాకుండా ఆమెకు మరి అనే ఒక సహోదరి కూడా ఉండేను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండేను. మరియమ్మేమో యేసయ్య పరలోక రాజ్యముల గురించి, దేవుని రాజ్యముల గురించి, మన దేవుని గురించి ఆయన వాక్యం బోధించుచుండగా, మరియమ్మేమో దేవుని యొక్క యేసయ్య పాదముల యొద్ద కూర్చొని శ్రద్ధగా వింటున్నది. మార్తమ్మేమో వచ్చిన వారికి, అనగా యేసయ్యతో పాటు ఆయన శిష్యులు వీరందరికీ భోజన సదుపాయాలు సమకూర్చాలనేసి విస్తారమైన పని పెట్టుకుని ఆమె పనుల్లో ఆమె బిజీగా ఉంటున్నది. మరియమ్మేమో యేసయ్య బోధ వినట్లో ఆమె కనిపెట్టుచు ఉన్నది, ఆసక్తిగా ఉంటున్నది. అప్పుడు మార్తా వచ్చి యేసయ్యతో అంటున్నది, బోధకుడా, ఇదిగో నేను అనేకమైన పనులు పెట్టుకుని ఉంటున్నాను, నీకు చింత లేదా నాయనా, మరియమ్మను నా యొద్దకు పంపించు, నేను ఒక్కదాన్నే పనులు చేసుకోలేకపోతున్నానని తెలియజేసినప్పుడు యేసయ్య అంటున్నాడు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేది కనుక అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పేది. వచ్చిన వారికి మనము వారి సపరిచర్య చేయకూడదా అనగా, అన్నిటికన్నా ముఖ్యమైనది దేవుని యొక్క వాక్యం అనండి. యేసయ్య అనేక మాటలు కదా, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చి వారు ఏమాత్రమును ఆకలి కొనడు అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ
దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుననే మాట ప్రభువు తెలియజేసింటున్నాడు. అన్నిటికన్నమైన ఉత్తమమైనది ఏమనంటే యేసయ్య గురించిన బోధ, యేసయ్యని గురించిన వాక్యము సర్వోన్నతమైన మార్గం అంటాడండి పౌలు గారు. ఇదేనండి సర్వోత్తమమైన వాక్యమే, అత్యంత శ్రేష్టమైనది, అత్యంత విలువ కలిగి, అది మరియ ఏర్పరచుకుని యేసయ్య పాదముల యొద్ద కూర్చొని చక్కగా ఉంటున్నది. ఆమె యొద్ద నుండి ఎవరు తీసివేయలేరు అనేసి ప్రభువు చెప్పుచున్నాడు. ఇది 5వ సందర్భంగా మనం చూస్తున్నాం. మరి 6వ సందర్భం మనం చూసినట్టయితే ఈసారి సీమోను సీమోను అని యేసయ్య పేతురుతో అన్నట్టుగా మనం చూస్తున్నామండి. అది కూడా లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనంలో, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమ గింజల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనేను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్టు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగి తిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. చూడండి, యేసయ్యను ఇంకా ఆ రోజు రాత్రి వారు ఆ యొక్క గెత్సేమనే తోటలో బంధిస్తున్నారని యేసయ్యకు విషయం ముందుగానే తెలుసు. నన్ను బంధించిన వెంటనే తప్పకుండా మీరందరూ చెదిరిపోతారు, గొర్రెల కాపరిని కొట్టును, గొర్రెలని చెదిరిపోవును వాక్యం యొక్క ప్రవచనం రీతిగా మీరందరూ కూడా చెదిరిపోతారు. కాకపోతే సాతాను పట్టి మిమ్మల్ని జల్లిపెట్టుకున్నట్లు సీమోను నీ కొరకు నేను వేడుకుంటున్నాను సీమోను అనేసి ఎప్పుడైతే యేసయ్య సీమోనుతో చెప్పి ఉంటున్నాడో, వెంటనే పేతురు అంటుంటాడు, అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణము వరకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన పేతురు నీవు నన్ను ముమ్మారు ఎరుగమని చెప్పు వరకు నేను కోడి కూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ మాట విని పేతురు ఎంతగానో వ్యసనపడ్డాడని. నేను నీతో కూడా చెరసాలలోనే కాదు నాయనా, మరణం వరకు కూడా నీతో రావడానికి నేను సిద్ధంగా ఉన్నప్పుడు ఈ రాత్రి కోడి కూయక మునుపు నీవు నన్ను 3 మార్లు ఎరగనని తెలియదని నువ్వు తప్పకుండా చెప్పుతావు పేతురు అనేసి యేసయ్య సీమోనుతో అంటున్నాడు. జరిగిన సందర్భం అందరికీ తెలిసినదే. యేసయ్యను గెత్సేమనే తోటలో ఆయనను బంధించి ఆయన ప్రధాన యాజకుల యొక్క ఈ నివాసం మీదకు తీసుకుని వెళ్ళినప్పుడు పేతురు కూడా దూరం నుండి ఆయన వెంబడిస్తున్నారు. ప్రధాన యాజకుడు యేసయ్యను అక్కడ విచారిస్తుండగా ఇతడు దూరముగా నిలవబడి చూస్తున్నప్పుడు అక్కడ ఉన్న వారిని అతన్ని గుర్తుపట్టి, నీవు కూడా ఆయనతో కూడా ఉన్నవాడివే అన్నప్పుడు, నాకు తెలియదు అన్నాడు. మరి మరొక చిన్నది ఆయనను గుర్తుపట్టి, నీవు కూడా తప్పకుండా నువ్వు గలిలేడవు, నువ్వు అతనితో కూడా ఉన్నవాడని నిశ్చయంగా అన్నప్పుడు, నాకు తెలియదు అని పేతురు ఒట్టు పెట్టుకోవడం ప్రారంభించినట్ట. వెంటనే అప్పుడు ఆ సందర్భంలో కోడి కూయగా యేసయ్య పేతురు వైపు చూసినప్పుడు పేతురు యొక్క గుండె పగిలిపోయి బయటకు వెళ్ళి అతడు సంతాపపడి ఏడ్చునే మాట మనము లూకాసు వార్త మరి 22వ అధ్యాయం 60 నుంచి 62 వచనాల్లో మనం చూస్తున్నామండి. ఈ సందర్భంలో దేవుడు సీమోనుని సీమోను సీమోను అని 2 మార్లు పలికినట్టుగా మనము వాక్యంలో చూస్తున్నామండి. చివరిగా మరొక వ్యక్తిని గురించి నేను మీకు తెలియజేసి నా యొక్క వాక్య సందేశం ముగిస్తానండి. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 4వ వచనంలో, అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని తనతో ఒక స్వరం పలుకుటం నేను, ప్రభువా నీవెవడవని అతను అడగగా, ఆయన నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణంలోనికి వెళ్ళుము అనే ఒక స్వరము సౌలు విన్నట్టుగా మనం చూస్తున్నామండి. ఈ యొక్క విషయాన్ని మనం ధ్యానించినట్టయితే మరి అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 1 నుండి 9 వచనాల్లో సౌలు దేవుని యొక్క బిడ్డలను హింసించడమే పరమావిధిగా పెట్టుకున్న సౌలు దమస్కులో కూడా కొంతమంది దేవుని బిడ్డలు అక్కడ ఉంటున్నారు. వారిని బంధించి యెరూషలేము తీసుకుని రావడం నాకు పత్రికలు ఇమ్మని ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళినప్పుడు వారికి పత్రికలు ఇచ్చినాడు. ఎప్పుడైతే మరి స్టెఫను గారి యొక్క మరణం తర్వాత సంఘము చెదిరిపోయింది. అందరూ ప్రాణాలకు భయపడి అక్కడక్కడ వారు చెదిరిపోయినారు. మరి ఆ సందర్భంలో దమస్కులో ఉన్నటువంటి దేవుని బిడ్డలను బంధించి తీసుకురావడానికి సౌలు బయలుదేరినప్పుడు దమస్కు యొక్క గుమ్మముల యొద్దకు వచ్చినప్పుడు మిట్ట మధ్యాహ్నం ఒక ఆకాశంలో ఒక గొప్ప వెలుగు సౌలుకు కనపడినట్టుగా మనం చూస్తున్నామండి.
ఆ యొక్క వెలుగు కలిగినప్పుడు సౌలు గుర్రంపై నుండి కింద పడిపోయినప్పుడు ఒక స్వరం అతనికి వినపడుచున్నది, సౌలా సౌలా ఏల నీవేళ నన్ను హింసించుచున్నావు అనే ఒక స్వరము సౌలుతో పలికినట్టుగా మనం చూస్తున్నాం. నీవు ఎవరు ప్రభువా అని అడిగినప్పుడు, నీవు హింసించుచున్నా యేసును నేను అని ఎప్పుడైతే యేసయ్య యొక్క స్వరూప దర్శనము అంత మాత్రమే కాకుండా ఆ యొక్క స్వరము విన్నాడో, సౌలుగా ఉన్నటువంటి ఈయన ఈ యొక్క మహాకోపిష్టి నరహంతకుడైనటువంటి ఈ సౌలు పౌలుగా మార్చబడి దేవుని యొక్క సువార్తను పట్టుకుని దమస్కు గుమ్మము యొద్ద ప్రారంభించిన అతని పరుగు రోమా పట్టణంలో అతని తల తెగలవేసేంత వరకు కూడా దేవునికి నమ్మకమైన సువార్తికుడుగా, అపోస్తలుడుగా, పరిచర్యకుడుగా ఆయన సేవ చేసి అనేక సంఘాలు స్థాపించి మరి అనేక మందిని దేవుని వైపుకు త్రిప్పి మరి బైబిల్ గ్రంథంలో 14 పత్రికలు రాసినట్టుగా కూడా మనము ఆయన యొక్క జీవితం గురించి చూస్తున్నామని. ఒక్క పిలుపు, దేవుని యొక్క ఒక్క పిలుపుకు ఆయన లోబడి తన యొక్క జీవితాన్నే మార్చేసుకున్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామని. అనగా ఈ యొక్క 7 భక్తులను కూడా దేవుడు 2 మార్లు పిలిచి వారి యొక్క జీవితాలను మార్చివేసినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. మరి దేవుడు మనల్ని కూడా పిలుస్తున్నాడండి. ఈరోజు మనల్ని కూడా ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు. తన యొక్క సువార్త పరిచర్య కొరకు ఆయన మనల్ని పిలుస్తున్నాడు. మరి మన సంఘంలో బిడ్డలుగా ఉండడానికి ఆయన పిలుస్తున్నాడు. మనము ఆయన యొక్క పిలుపునకు లోబడకుండా దురద చెవులు గలవారమై, మందపు చెవులు గలవారమై ఆయన పిలుపుకు వినకుండా, ఆయనకు లోబడకుండా మనము కూడా దేవునికి దూరంగా ఉంటున్నామేమో. మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. చివరిగా నేను మీకు ఒక వచనాన్ని చూపించిన ఆ యొక్క వాక్య సందేశాన్ని ముగిస్తాను. 2 పేతురు మరి 1వ అధ్యాయం 2-3 వచనాలు మనం చూసినట్లయితే, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వారిని కూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నదన్న దేవుని కూర్చున్నట్టు మన ప్రభు అయిన యేసు కూర్చున్నట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానం కలుగునుగాక, విస్తరించునుగాక అని పేతురు గారు తన పత్రికల్లో రాసుకుంటూ వస్తున్నాడు. అనగా మన యొక్క దేవుని యొక్క మహిమను గురించి తెలుసుకోవడానికి, ఆయన పైన మనం భక్తి జీవితం కలిగి జీవించడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, రమ్మనుచున్నాడు. రండి నా యొద్దకు రండి, మీరు లోకంలో ఉంటున్నారు, నా యొద్దకు రండి, ఇదిగో నేను నిత్య జీవాన్ని ఇచ్చుచున్నాను అనే మాట దేవుడు మనతో మాట్లాడుచున్నాడని. ఆ యొక్క జీవితంలో ప్రయాణంలో ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుతిరగకుండా మనము కూడా దేవుని పిలుపుకు లోబడిన వారమై ఆయన సూచించిన మార్గంలో నడుస్తూ ఆయన ఆజ్ఞలు గైకుంటూ ఉన్నట్టయితే దేవుడు తన నిత్య రాజ్యంలోనికి మనల్ని వారసులుగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అటువంటి కృప ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరికీ కలుగుచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.